అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మొదటిసారిగా నా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నేను ఈ వీడియోలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకి ఫిజిక్స్లో ఐపీఈ 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏ లెసన్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. అవి ప్రిపేర్ అవుతే కనుక మనకి మ్యాక్సిమం మనము అటెంప్ట్ చేయగలుగుతాము. 4 మార్క్స్ ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఏ లెసన్ నుంచి వస్తాయి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంపల్సరీగా ఈ లెసన్స్ నుంచి వస్తాయి. ఇది 70% సిలబస్ నుంచి ప్రిపేర్ చేయబడింది. చూడండి, సెకండ్ లెసన్ రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్, థర్డ్ లెసన్ వేవ్ ఆప్టిక్స్, ఫోర్త్ లెసన్ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్, ఫిఫ్త్ లెసన్ ఎలక్ట్రోస్టాటిస్టిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్, సెవెంత్ లెసన్ మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం, నైన్త్ లెసన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, 13th lesson atoms, 15th lesson semiconductor electronics materials devices and simple circuits. Second lesson first తీసుకుందాం. Second lesson ray optics and optical instruments. First question, define critical angle, explain total internal reflection using a neat diagram. Second question, explain the formation of mirage. Third, explain the formation of rainbow. Fourth question, with a neat labeled diagram, explain the formation of image in a simple microscope. Fifth question, what is the position of the object for a simple microscope? What is the maximum magnification of a simple microscope for a realistic focal length? So these are the important questions. And next మీరు ఇందులో మనకి ఇంకొకటి కూడా ఉంటుంది. ఏం క్వశ్చన్ అంటే తెలుసు కదా, ప్రిజమ్ని యూజ్ చేస్తూ ఏం చేయాలి అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఉంటుంది కదా, దాన్ని మనం మినిమం డివియేషన్లో చూపించాలంటాడు. ఇంకో క్వశ్చన్ బి క్వశ్చన్ వచ్చేసి యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఉంటుంది కదా, దాన్ని రిఫ్రాక్టివ్ ఇండెక్స్లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజమ్ ఉంటుంది కదా, దాంట్లో చూపాలి అని ఒక 2 క్వశ్చన్స్ అడుగుతాడు. టోటల్ క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంటుంది, అది కొంచెం చూసుకుంటే అంటే ఇవన్నీ చూసుకున్న తర్వాత అది చూసుకోండి. నెక్స్ట్ థర్డ్ లెసన్ ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ లైట్, distinguish between shift and red shift and blue shift. Second question, what is the total internal reflection? Explain the phenomenon using Huygens principles. Third question, derive the expression for the intensity at a point where interference of light occurs. Arrive at the conditions for maximum and zero intensity. Fourth question, does the principle of conservation of energy hold for interference and diffraction phenomena? Explain briefly. అయితే ఇందులో మనం డాప్లర్ షిఫ్ట్ ఉంది కదా, ఈ ఫస్ట్ క్వశ్చన్ నేర్చుకోవాలి. ఫస్ట్, థర్డ్, ఫోర్త్, ఈ 3 ఫస్ట్ ఇది ఈ నేర్చుకున్న తర్వాతనే ఈ క్వశ్చన్ నేర్చుకోండి. ఫస్ట్ ఈ 3టికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ ఫోర్త్ లెసన్ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్. First question, state and explain Coulomb's inverse square law in electricity. Second, define intensity of electric field at a point. Derive an expression for the intensity due to a point charge. Third question, derive the equation for the couple acting on a electric dipole in a uniform electric field. Fourth question, derive an expression for the intensity of the electric field at a point on the axial line of an electric dipole. Fifth question, derive an expression for the intensity of the electric field at a point on the equatorial plane of an electric dipole. Sixth question, state Gauss law in electrostatistics and explain its importance. Actually ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్, కానీ దీని యొక్క అప్లికేషన్స్ అనేది దీన్ని తీసేశారు కదా, ఇది మేబీ ఛాన్స్ అనమాట. కాకపోతే నేర్చుకోండి, డెఫినేషన్ అండ్ దాని యొక్క 4 ఉంటాయి ఇంపార్టెన్స్ అనేటివి ఒక్కసారి చూసుకోండి. మెయిన్గా ఈ లెసన్లో మనం కూలుమ్స్లో అందరికీ వచ్చి ఉండాలి, అది వస్తే బెటర్ అనమాట. మిగతా క్వశ్చన్స్ కూడా క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంటుంది. ఈ కూలుమ్స్ తర్వాత కపుల్ యాక్టింగ్ ఆన్ ఎలక్ట్రిక్ డైపోల్ ఉంది కదా, అండ్ ఎలక్ట్రిక్ డైపోల్ ద్వారా ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది కదా, యాక్సియల్ లైన్ అండ్ ఈక్వేటోరియల్ ప్లేన్ లైన్ ఉంటుంది కదా, ఆ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఫిఫ్త్ లెసన్ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. ఫస్ట్ క్వశ్చన్, derive an expression for the electric potential due to a point charge. And second question,
derive an expression for the electrostatic potential energy of a system of 2 point charges and find its relation with electric potential of a charge. Third question, derive an expression for the potential energy of an electric dipole placed in a uniform electric field. Fourth, derive an expression for the capacitance of a parallel plate capacitor. Fifth, explain the behavior of dielectrics in an external field. Sixth, explain series and parallel combination of capacitors. ఒక్క నిమిషం, ఇదేంటి అంటే నేను 2 క్వశ్చన్స్ కలిపి రాశాను. ఇది మనకి ఈ లెసన్ 4 మార్క్స్ కాబట్టి, ఏ లెసన్ 5th లెసన్ 4 మార్క్స్ కాబట్టి అడిగితే సపరేట్గా అడుగుతాడు. అంటే సిరీస్ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్ లేదా ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్. సో రెండింటిని అడిగి తర్వాత డిరైవ్ ద ఫార్ములా ఆఫ్ ఈక్వివాలెంట్ కెపాసిటీ ఇన్ ఈచ్ కాంబినేషన్. ఫస్ట్ మనం ఈ లెసన్లో ఈ క్వశ్చన్ అయితే కంపల్సరీగా రావాలి. అంటే కెపాసిటీస్కి సంబంధించిన దాంట్లో ఫస్ట్ ఇది సిరీస్ కాంబినేషన్, ప్యారలల్ కాంబినేషన్ 2 క్వశ్చన్స్ సపరేట్గా నేర్చుకోవాలి. ఈ 2 క్వశ్చన్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ డైఎలక్ట్రిక్ బిహేవియర్ ఇన్ ఎక్స్టర్నల్ ఫీల్డ్ ఈ క్వశ్చన్. నెక్స్ట్ ఇది ఎక్స్ప్రెషన్ ఫర్ ద కెపాసిటెన్స్ ఆఫ్ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్. ఈ 3 ఫస్ట్ నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత ఈ క్వశ్చన్ డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఉంది కదా, ఈ క్వశ్చన్ నేర్చుకోండి. తర్వాతనే ఈ థర్డ్ వన్ నేర్చుకోండి. ఓకే, ఇది లాస్ట్. ఫస్ట్ అయితే మనం ఇది నేర్చుకోవాలి. అంటే కెపాసిటీకి సంబంధించిన ఈ 3 ఉంటాయి కదా, కంపల్సరీగా ఈ 3 నేర్చుకున్న తర్వాతనే ఫస్ట్ వన్ నేర్చుకోండి అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ నేర్చుకోండి. 7th లెసన్ మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. 1. State and explain Biot-Savart law. 2nd. State and explain Ampere's law. 3rd. Find the magnetic induction due to a long current carrying conductor. 4th. Derive an expression for the magnetic induction. 8. అంటే ఈ 2 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. సేమ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ని ఫైండ్ అవుట్ చేయాలి, కానీ డిఫరెంట్గా అడుగుతాడు. ఫస్ట్ ఏ ద సెంటర్ ఆఫ్ కరెంట్ క్యారింగ్ circular coil using Biot-Savart law. B. A point on the axis of a current carrying circular coil using Biot-Savart law. ఈ 2 డిఫరెంట్ కానీ రెండింటికి Biot-Savart law యూజ్ చేస్తూ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ 5th క్వశ్చన్, డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ ఆఫ్ ఏ రివాల్వింగ్ ఎలక్ట్రాన్. 6th, హౌ కెన్ ఏ galvanometer be converted to an ammeter? Why is the parallel resistance smaller than the galvanometer resistance? 7th, how can a galvanometer be converted to a voltmeter? Why is the series resistance greater than the galvanometer resistance? మనం ఈ 7th లెసన్ నుంచి ఫస్ట్ స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ Biot-Savart law నేర్చుకోవాలి. అండ్ నెక్స్ట్ డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంటమ్ ఆఫ్ ఏ రివాల్వింగ్ ఎలక్ట్రాన్ నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాతనే మిగతా క్వశ్చన్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. అయితే చెప్పాను కదా, ఫస్ట్ Biot-Savart law నేర్చుకోండి, తర్వాత ఇది నేర్చుకోండి. అయితే ఇవి మనకు యాక్చువల్గా టెక్స్ట్ బుక్లో 8 మార్క్స్ దగ్గర ఉంటాయి. అయితే మనకి ఈ లెసన్ 7th లెసన్ అనేది 4 మార్క్స్కి కాబట్టి ఒకవేళ బై ఛాన్స్ అడిగితే కనుక గాల్వానోమీటర్ని అమ్మీటర్గా ఏ విధంగా కన్వర్ట్ చేస్తారు, ఈ ప్యారలల్ రెసిస్టెన్స్ గాల్వానోమీటర్ రెసిస్టెన్స్ కన్నా ఎందుకు తక్కువగా ఉంటుంది అనేది జస్ట్ మనం ఏం చేయాలి, డయాగ్రామ్ డ్రా చేయాలి. ఎలా కన్వర్ట్ చేస్తాము గాల్వానోమీటర్ని అమ్మీటర్గా ఎలా కన్వర్ట్ చేస్తాము అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే ప్యారలల్ రెసిస్టెన్స్ ఎందుకు తక్కువగా ఉంటుంది గాల్వానో రెసిస్టెన్స్ కన్నా అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి మనం ఇక్కడ. ఓకే, అండ్ నెక్స్ట్ 9th లెసన్ electromagnetic induction. First question, obtain an expression for the EMF induced across a conductor which is moved in a uniform magnetic field which is perpendicular to the plane of motion. Second, describe the ways in which eddy currents are used to advantage. Third, obtain an expression for the mutual induction of 2 long coaxial solenoids. Fourth, obtain an expression for the magnetic energy stored in a solenoid in terms of the magnetic field, area and length of the solenoid. ఈ లెసన్లో మనం ఫస్ట్ ఈ 2 క్వశ్చన్స్ ఫస్ట్ నేర్చుకోవాలి. ఈ 2 అందులో ఎడ్డీ కరెంట్స్ యొక్క యూజెసెస్ ఉంటాయి కదా, యూజ్ టు అడ్వాంటేజ్, మనకు కంపల్సరీగా ఈ క్వశ్చన్ నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి. ఎందుకంటే ఇది చాలాసార్లు అడిగారు, ఇది కూడా చాలాసార్లు అడిగిన క్వశ్చన్ అనమాట. దీనికన్నా ఇది నెంబర్ ఆఫ్ అడిగారు. సో ఇది నేర్చుకున్న తర్వాత
ఇది నేర్చుకోండి. ఈ 2 నేర్చుకున్న తర్వాతనే మిగతా రెండిటిపైన కాన్సన్ట్రేట్. ఫస్ట్ ఈ 2 క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.